మేము మీ సేవకై వచ్చాం. ఇన్నేళ్లుగా మీలో ఒకరిగా, మీ కుటుంబ సభ్యులుగా ఉంటున్నాం. మమ్మల్ని ఆశీర్వదించి మాకొక అవకాశం ఇవ్వండి. సుపరిపాలన అంటే ఎలా ఉంటుందో చూపిస్తామంటూ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజమండ్రి పార్లమెంటు కూటమి అభ్యర్థి దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రచారంలో భాగంగా డివిజన్లో ఆయా డివిజన్ల మాజీ కార్పొరేటర్లు, ఇన్ఛార్జీలు తదితరులతో కలిసి రోడ్ షో నిర్వహించారు. పువ్వుల వర్షంతో ఆయా డివిజన్ల ప్రజలు హారతులతో మహిళలు స్వాగతం పలకగా వారందరికీ ఆదిరెడ్డి శ్రీనివాస్ అభివాదం చేసుకుంటూ సైకిల్ గుర్తుకు ఓట్లు వేసి తనను ఎమ్మెల్యేగా, కమలం గుర్తుకు ఓట్లు వేసి దగ్గుబాటి పురంధరేశ్వరిని ఎంపీగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజాక్షేమాన్ని కోరుకునే వారికి, ప్రణాళికాబద్ధంగా నగరాన్ని అభివృద్ధి చేసేవారికి త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఓట్లు వేసి విజయం చేకూర్చాలని కోరారు. అధికార దురహంకారంతో మార్గాన్ని భర్తరాం చేసిన పనుల కారణంగా ప్రజాధనం దుర్వినియోగం కావడంతో పాటు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, మాజీ కార్పొరేటర్లు, ఇన్ఛార్జీలు, అధిక సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.
అయిపోయింది 4వ వార్డు, 3వ వార్డు ప్రజానికాన్ని కూడా చూస్తా ఉన్నాం. ఎక్కడ చూసినా మార్పు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. కారణాలు అనేకం ఉన్నాయి. ఇబ్బందులు ఈ 5 సంవత్సరాలు పడ్డాయి చాలు. మిమ్మల్ని కొన్ని అడుగుతాం, అది వాస్తవం అయితే పెరిగిందా లేదా చెప్పండి. సైకో పోతాడు, పెరిగింది లేదు ముందు మాట్లాడరా. గ్యాస్ ధరలు పెరిగినాయా? ఎన్డీఏ కూటమి మీకు స్పష్టమైన హామీ ఇస్తా ఉన్నాం. కరెంట్ ఛార్జీలు తగ్గిస్తున్నాం, గ్యాస్ ధరలు తగ్గిస్తున్నాం, నిత్యావసర ధరలు తగ్గిస్తున్నాం, చెత్త పన్ను తీసేస్తున్నాం, ఇంటి పన్ను తగ్గిస్తున్నాం, నీటి పన్ను తగ్గిస్తున్నాం. అలాగే ఇళ్లలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది. అమ్మ ఒడి మాదిరిగా ఒకరిని ఇచ్చేసి నీ ఇంటిల్ల బాధిని చదివిసినట్లు కబుర్లు చెప్పాం. నీ ఇంట్లో ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000. వాళ్ళని చదివించే బాధ్యత ఎన్డీఏ కూటమిది. 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి సంవత్సరానికి 18,000 ఇచ్చే బాధ్యత కూడా ఎన్డీఏ కూటమిది. ఈ జిల్లాలో మీకు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కూడా ఎన్డీఏ కూటమి అనౌన్స్ చేయడం జరుగుతూ ఉంది. మీ అందరికీ కూడా ఎన్నికలు వచ్చినాయి కాబట్టి నాకు బాగా గుర్తు. ఇటు మేము ఆ రోజు వెళ్తా ఉన్నాం 4వ వార్డు. ఈ సచివాలయంలోని ఇళ్ల పట్టాలు తెగ రాసేస్తున్నారు. మీకు చాలా మందిగా ఇళ్ల పట్టాలు వచ్చే ఉంటాయి. ఒక్కటే అడుగుతున్నాను, మిమ్మల్ని ఆ ఇళ్ల పట్టాల దగ్గరికి తీసుకెళ్లి చూపించారా ఇది మీ ఇల్లు స్థలం అని? ఎవరైనా తీసుకెళ్లి చూపించారా? అసలు ఎలా చూపిస్తారు అవి? దొంగ హామీ పత్రాలు అయితే ఆ హామీ పత్రాలు 4కి గీసుకోవడం తప్ప దేనికి పనిచేయు. ఎన్డీఏ కూటమి మీకు హామీ ఇస్తా ఉన్నాం. రేపు ఆ పట్టాల్ని సక్రమం చేసి మీరు కట్టుకోవడం కాదు, టిట్కో ఇల్లు మాదిరిగా మేమే మీకు ఇల్లు కట్టించి ఇస్తామని హామీ ఇస్తా ఉన్నాం. మీరు ఆశీర్వదించండి, ఆదరించండి, స్వాగతించండి. ఎమ్మెల్యేగా ప్రతిపక్షంలో ఉన్న మీ పక్షాన పోరాడుతూనే ఉన్నాం. ఈరోజు తెలుగుదేశం మా అన్న పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఈరోజు రాష్ట్రం కోసం, యువత భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీకి కలిసి ఈ రోజున ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారు చేస్తా ఉన్నారు. ఆయన త్యాగాన్ని గౌరవించండి. పదవి కోసం అమ్మని చెల్లిని పక్క రాష్ట్రానికి తోలేసిన జగన్మోహన్ రెడ్డి గొప్పవాడా? ముఖ్యమంత్రి పదవిని కూడా త్రోత్సాహంగా వదిలిన పవన్ కళ్యాణ్ గారు గొప్పవాడా? ఆలోచించి సహకరించండి, ఈ కూటమికి ఆదరించండి. నరేంద్ర మోడీ గారు కూడా రేపు కేంద్రంలో ప్రధానమంత్రి అవబోతా ఉన్నారు. రాబోయేది పుష్కరాలు. మీరు సహకరిస్తే రేపు ఇక్కడ టీడీపీ నెగ్గిస్తే పుష్కరాలకి 500 కోట్లు తక్కువ కాకుండా తెచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ మేము తీసుకుంటాం. మరో 30 సంవత్సరాలు ఈ నగరానికి రోడ్లు, డ్రైన్లు, ఎలక్ట్రికల్ పోల్లు ఈ ఆలోచనే లేకుండా చేసే బాధ్యత ఎన్డీఏ కూటమిగా మేము తీసుకుంటాం. మీకు హామీ ఇస్తా ఉన్నాం. ఇంకా 2 రోజులే ఉన్నాయి. దొంగ హామీ పత్రాలు అయిపోయినాయి, మీకు నిజాలు తెలిసినాయి. చీరలు తెచ్చి ఇచ్చారు, చీరలు సంగతి కూడా మర్చిపోయారు. గుర్తుకుంటారు, అది ఎంత ఉన్న చీర ఎంత అయిపోయి ఉంటది, అది కూడా అయిపోయింది. ఇప్పుడు వస్తారు, అమ్మా నీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఇంత అంత అంటారు. మీరు గాని ఆ తాత్కాలిక ప్రలోభాలకి లొంగి ఓటనే ఆయుధాన్ని మీరు వదులుకుంటే 5 సంవత్సరాలు బానిసల కింద బతకవలసిన పరిస్థితులు వస్తాయి. 5 సంవత్సరాలు బానిసత్వం కావాలా, స్వేచ్ఛ కావాలా, ఏది కావాలి? మీకు సంక్షేమ కార్యక్రమాలు అన్ని షరతులు లేకుండా ఏది ఉంటే అది కరెంటు బిల్లులకి షరతులు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. లేకపోతే 10th క్లాస్ పాస్ అవ్వాలన్నాడు, ఆ షరతులు పెట్టాడు. ఏ షరతులు లేకుండా మీ అందరికీ సంక్షేమం ఇచ్చే బాధ్యత మాది.
మీరు ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ మన ఎమ్మెల్యే గుర్తు ఎమ్మెల్యే గుర్తు ఎమ్మెల్యే గుర్తు ఎమ్మెల్యే గుర్తు
వైసీపీ హయాంలో ప్రజలకు చేసింది ఏమీ లేదని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. మేము మీ సేవకై వచ్చాం. ఇన్నేళ్లుగా మీలో ఒకరిగా, మీ కుటుంబ సభ్యులుగా ఉంటున్నాం. మమ్మల్ని ఆశీర్వదించండి, మాకు ఒక అవకాశం ఇవ్వండి. సుపరిపాలన అంటే ఎలా ఉంటుందో చూపిస్తాం అంటూ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజమండ్రి పార్లమెంట్ కూటమి అభ్యర్థి దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు. నియంత జగన్తో 5 ఏళ్లుగా మనమంతా యుద్ధం చేస్తున్నాం. ఈ యుద్ధంతో న్యాయ నిర్ణేతలు, ఓటర్లే. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే మన బతుకులు ఛిద్రం కాక తప్పవు అని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజమండ్రి పార్లమెంట్ కూటమి అభ్యర్థి దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు. మన భవిష్యత్తు అంధకారం కాకుండా చేసుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది. అందుకు చంద్రబాబు నాయుడు పాలనలో పేదరికమే కొలమానంగా పథకాలని దరిచేరాలంటే కూటమిని అధికారంలోకి తీసుకురావాలని, అందుకు ఓటర్లు కంకణబద్దులై కూటమికి అండగా నిలవాలని వారు పిలుపునిచ్చారు. స్థానిక డివిజన్లో శుక్రవారం టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ, జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ అతి సత్యనారాయణ, నగర అధ్యక్షులు వై శ్రీను, బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు, నగర అధ్యక్షులు యనమల రంగబాబు తదితరులతో కలిసి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎంపీ అభ్యర్థిని దగ్గుబాటి పురంధరేశ్వరి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ అభివాదం చేసుకుంటూ రోడ్ షో చేశారు. వాతావరణం కూడా మారిపోయింది. చల్లగా ఉందా? సెకండ్ పోవాలా, ఎండ కావాలా? ఏది కావాలి? ఆ ఎండలో ఉండే అరగంటపు వర్షానికి మీ ప్రాంతాలు ఎలా నీట మునిగాయో మీరు అందరూ కూడా చూశారు. గతంలో టీడీపీ ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు అలాంటి పరిస్థితులు ఉన్నాయా? మీరు చెప్తే గట్టిగా నాకు అర్థం. ఉన్నాయా? 5 వీధులు మునిగేవా? 5 వీధులు మునిగే పరిస్థితి గతంలో లేదు. కారణం కంబల్ చెరువు పార్క్ కట్టడం, ఇంకోటి దేవీ చౌక్ ని హైట్ చేయడం. ఈ రెండు చాలా ఉన్నట్లు దేవీ చౌక్ నుంచి అటువైపుగా వెళ్లే చెరుకూరి స్వర్ణాంజలి రోడ్డు కూడా అడుగున్నర హైట్ వేశారు. పేపర్ మిల్లు అసలు ఆ రోడ్ ఎందుకు హైట్ వేశారో తెలియదు, ఎందుకు చేస్తున్నారో తెలియదు. మాకైతే అర్థం అవుతా ఉంది ఏంటంటే ఎంపీ భరత్రామ్ 25% కమిషన్ కోసం ఈ పనులన్నీ చేసుకుంటా ఉన్నారు. మీరందరూ నష్టపోతా ఉన్నారు. ఆస్తి విలువ తగ్గుతా ఉంది. ఆరోగ్యపరంగా ఇబ్బంది పడతా ఉన్నారు. వర్షం పడ్డ రోజు మీ ఇళ్లలోంచి బయటకు కూడా రాలేని అంటే కొత్త పథకం ఒకటి ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఇంటింటికి బోటు పథకం. మీరు ఇంకెప్పుడు నీట మునుగుతూనే ఉంటుంది. మీరు ఆ బోట్లో తిరుగుతారు. ఈ నష్టం ఎవరు భరిస్తారన్నది కూడా మీరు ఆలోచించాలి. దయించి అందరూ విజ్ఞతతో ఆలోచించి రేపు జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మన ఎమ్మెల్యే గుర్తు, ఎంపీ గుర్తు.
రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ హయాంలో ప్రజలకు చేసిందేమీ లేదని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమండ్రి పార్లమెంట్ కూటమి అభ్యర్థి దగ్గుబాటి పురంధరేశ్వరి రాజమండ్రిలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలకు జరిగిన మేలు ఏమీ లేదన్నారు. దోచుకో దాచుకో నినాదంతో జగన్ పాలన కొనసాగిందని మండిపడ్డారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజా సంక్షేమ పాలన అందిస్తామన్నారు. సుందరీకరణను అభివృద్ధి అని భ్రమ కల్పించిన ఎంపీ మార్గాన్ని భరతరాం చేసిన అభివృద్ధి 3 రోజుల క్రితం కురిసిన అరగంట వర్షం చూపించిందన్నారు. ఇష్టానుసారంగా పెంచేసిన డివైడర్లు, ఫుట్పాత్ల కారణంగా నగరం మొత్తం జలమయమైందన్నారు. సుందర నగరాన్ని మురికి కూపంగా మార్చేశారని మండిపడ్డారు. భరతరాం తన ఎంపీ నిధులను సక్రమంగా వినియోగించకపోగా నగరపాలక సంస్థ సాధారణ నిధులతో మన రాజమహేంద్రవరం నగరంలో అనాలోచిత పనులు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంతో పాటు ప్రజలను అనేక విధాలుగా ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. టీడీపీ హయాంలో మంచి పాలన జరిగిందన్నారు. కూటమి అధికారంలోకి వస్తేనే ప్రతి వర్గానికి మేలు జరుగుతుందన్నారు. జగన్ మూసేసిన అన్నా క్యాంటీన్లను తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్లీ తెరిచి పేదలకు అంకితం చేస్తామన్నారు. నాసిరకం మద్యంతో అనేక కుటుంబాలను రోడ్డున పడేశారని ఆరోపించారు. రాజమహేంద్రవరం నగరాన్ని తెలుగుదేశం పార్టీ ఏనాడు అభివృద్ధి చేసిందని, వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిందేమీ లేదన్నారు. చంద్రబాబు పాలనలో ప్రతి ఒక్కరికి మేలు జరిగిందని, అటువంటి మంచి పాలన కావాలంటే త్వరలో జరగనున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి తనను ఎమ్మెల్యేగా, కమలం గుర్తుపై ఓట్లు వేసి దగ్గుబాటి పురంధరేశ్వరిని ఎంపీగా గెలిపించాలని ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రజలను కోరారు. ఎంపీ అభ్యర్థిని దగ్గుబాటి పురంధరేశ్వరి మాట్లాడుతూ స్థానికులై ప్రజాప్రతినిధిగా ఉండి రాజమండ్రి నగరానికి ఏమీ చేయలేని వ్యక్తులు కూడా తనను స్థానికేతరురాలు అంటూ సంబోధించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో అభిమానులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. 2 రోజుల క్రితం మనం చూసాం, 1 గంట గట్టిగా వర్షం పడితే మన జీవితాలు ఎంత దుర్భరమైందో మీరందరూ కూడా అనుభవించినటువంటి వారు. నేను మీకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి భావించలేదు. ఇందాక వాసు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వారు తెలియజేశారు, ఏ విధంగా కేవలం వారు జేబులు నింపుకోవాలి అనేటువంటి ఆలోచనతో 25% కమిషన్ నాకు వస్తుంది కదా అనేటువంటి ఒక భావనతోటి అనవసరమైనటువంటి పనులు ఇక్కడ చేయిస్తూ, కొన్ని చేయించారు కదా మిగిలిన డ్రైనేజ్ వ్యవస్థ మీద ఏమైనా దృష్టి పెట్టారంటే ఏమాత్రం పెట్టకుండా ఆ 25% కమిషన్ వరకే పరిమితం అవుతూ ఏ విధంగా వారు మనల్ని ఇబ్బందికి లోను చేస్తున్నారో మీరందరూ కూడా అనుభవించారు. కేవలం ఇక్కడ రోడ్లు కొనడం మాత్రమే కాదు, ఇళ్లలోకి నీళ్లు వచ్చేసాయి. నేను మొన్న ప్రెస్ పెట్టినటువంటి సందర్భంలో నేను అదే మాట తెలియజేశాను. ఇవాళ రాజమండ్రిలో కొద్దిపాటు వర్షం పడినా సరే 25% ఇళ్ళు నీట మునిగేటువంటి పరిస్థితి రాజమండ్రిలో ఏర్పడిందని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో సోదరులు వాసు గారి సహాయంతో విషయావగాహన ఉంది కనుక వారి నుండి కూడా విషయాన్ని తెలుసుకుంటూ ఏ విధంగా ఇక్కడ ఈ డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచాలో, లేదా ఏ రకంగా ఇక్కడ మెరుగైనటువంటి పనులు తీసుకుని వచ్చి చేసి మీ జీవితాల్లో మంచి మార్పు తీసుకురావాలో ఖచ్చితంగా వాటి మీద దృష్టి సాధిస్తాము అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. పదే భరతరాం గారు స్థానికులు అనేటువంటి అంశాన్ని లేవనెత్తుతున్నారు. ఇవాళ సభా మాధ్యమంగా నేను వారికి వేసేటువంటి ప్రశ్న, మీరు స్థానికులు అని చెప్పుకుంటున్నారు కదా, మరి మీరు చేసినటువంటి పనులు స్థానికులు ఆలోచించి చేసే పనేనా అని చెప్పి నేను ఇవాళ భరత్ గారికి వేసినటువంటి ప్రశ్న. ఎందుకంటే నిజంగా స్థానికుడు అయినట్లయితే ఆయన మిమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పెడుతూ తన జేబు నింపుకోవాలి అనేటువంటి పని అయితే ఖచ్చితంగా ఎవరు కూడా చేయరు. నంబర్లో ఉంటుంది, అది మీరు వేసేటువంటి 2వ ఓటు. సాధారణంగా మీరు వేసే 2వ ఓటు మీరు శాసనసభకు వేస్తారు కనుక ఆ ఓటు మీరు 1వ నంబర్ మీద ఉన్నటువంటి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి పేరు మీద సైకిల్ గుర్తు మీద వేసి వారిని ఆశీర్వదించమని చెప్పి అభ్యర్థిస్తున్నారు. అదేవిధంగా మీరు వేసే మొదటి ఓటు పార్లమెంట్కి వేస్తారు. నా పేరు వరుస క్రమంలో 4వ స్థానంలో ఉంది. నా పేరు పక్కన ఏ గుర్తుంటుంది? కమలం గుర్తుంటుంది. కనుక మీరు వేసేటువంటి ఆ మొదటి ఓటు కమలం గుర్తు మీద వేసి నన్ను కూడా ఆశీర్వదించి
అయితే నేను అదేవిధంగా శాసనసభ్యుడిగా ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు బీజేపీ టీడీపీతో పాటు మా అన్న పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానులు అందరూ కూడా ఇక్కడ చాలా సంఖ్యలో ఉన్నారు. ఒకటే హామీ ఇస్తా ఉన్నాం, జన సైనికులారా గర్వంగా ఉండండి, మన కూటమి వస్తా ఉంది, మీ బాధ్యతను మీరు నిర్వర్తించండి. అలాగే స్థానికులు స్థానికేతరులు అని చెప్పి పదే పదే చెప్తున్న వైసీపీకి ఒకే ఒక సూటి ప్రశ్న అడుగుతా ఉన్నాను. అరే బాబు, మీ జగన్మోహన్ రెడ్డి తల్లిగారైన వైఎస్ విజయమ్మ గారు పుట్టింది ఎక్కడ? వైజాగ్ లో మీరు ఎందుకు పోటీలో పెట్టారు? ఆవిడ్ని వైజాగ్ లో మీరు పోటీ పెట్టినప్పుడు గుర్తు రాలేదా? స్థానికత్వం గురించి స్థానికులా కాదా అన్నది కాదు, పని చేసే అవగాహన ఉందా లేదా అన్నది ముఖ్యం. ఇక్కడ మీరందరికి ఒకటే హామీ ఇస్తా ఉన్నాం, ఎంపీగా ఎలా ఉండాలో పురంధేశ్వరి గారు చూపిస్తారు, ఎలా ఉండకూడదు అన్నది భరతరామ్ మనకి ఇప్పటికే చూపించేశాడు. అందరికీ నమస్కారం.